హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ రాజేష్. మేము సండే స్పెషల్ ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై చేసాము. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా క్విక్గా అయిపోతుంది. ముందుగా మసాలాకి కావాల్సిన పదార్థాలు అన్నీ తీసి పెట్టుకోవాలి. కొబ్బరి, ధనియాల పొడి, కారం, సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, జీలకర్ర పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం గరం మసాలా, మెంతి పొడి అన్నీ తీసి పెట్టుకోవాలి. ముందుగా ఫిష్ పీసెస్ని ఉప్పుతో బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మేము ఫిష్ ఫ్రైకి, ఫిష్ కర్రీకి పీసెస్ని సపరేట్ చేసి పెట్టుకున్నాం పక్కన. తర్వాత ముందుగా ఫిష్ ఫ్రై చూసేద్దాము. ఫిష్ ఫ్రై కోసం కావాల్సిన మసాలా అంతా కలుపుకుందాము. గరం మసాలా, కొంచెం కారం, అలాగే కొంచెం అంత పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మకాయ రసం పిండిన తర్వాత మసాలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఆయిల్ కొంచెం 2-3 స్పూన్స్ పడుతుంది. ఆయిల్ మసాలాకి సరిపడా ఆయిల్ వేసుకుంటూ మసాలా అంతా కలుపుకోవాలి. మసాలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత పీసెస్కి మసాలా అంతా బాగా పట్టేటట్లు పట్టించుకోవాలి. ఒక్కొక్కటి అన్నింటికి పట్టించుకోవాలి. ఫిష్ పీసెస్ అన్నింటికి మసాలా అంతా బాగా పట్టించేసుకున్నాము. మసాలా అంతా పట్టించేసుకున్న తర్వాత మ్యాగ్నేట్ చేసుకోవాలి. మసాలా అంతా బాగా పట్టి చేసిన తర్వాత 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఈ మ్యాగ్నెట్ అయ్యేలోపు ఫిష్ కర్రీ చూసేద్దాము. ఫిష్ కర్రీకి కావాల్సిన మసాలాలన్నీ పక్కన పెట్టేసుకున్నాము. ధనియాల పొడి, కారం, తెల్లగడ్డలు,
జీలకర్ర పొడి, కొబ్బరి, ఎర్రగడ్డలు ఇవన్నీ మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టిన ఈ మసాలా మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కరివేపాకు వేయాలి. తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి. రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టిన మసాలా మిశ్రమాన్ని వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ముందుగా చింతపండు 100 గ్రామ్స్ నానబెట్టుకొని ఉంచుకొని ఆ గుజ్జు మొత్తం మసాలా పచ్చివాసన పోయిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. చేపల పులుసుకి సరిపడా నీళ్ళు పోసుకొని చింతపండు పులుసుని బాగా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో. పులుసుకి సరిపడా నీళ్ళు పోసుకోవాలి. హై ఫ్లేమ్లో బాగా పులుసుని బాగా ఉడికించుకోవాలి. పులుసు బాగా ఉడికే అప్పుడు ఫిష్ పీసెస్ని వేసుకోవాలి.
కారం మీకు సరిపడా వేసుకోండి. మేము ఇక్కడ 2-3 మిర్చీస్ని యాడ్ చేసాము. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో. కొంచెం పసుపు వేయాలి. బాగా 15 మినిట్స్ బాగా ఉడికినివ్వాలి. ముక్క ఉడికిందా లేదా అనేది ఇక్కడ చూస్తున్నాము. ముక్క అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచి మసాలాలు యాడ్ చేసుకుందాం. జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని బాగా 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ముక్క చెదిరిపోకుండా ఇలా పట్టుకొని బాగా కలిసేలాగా తిప్పుకోవాలి ముక్క అంతా. తర్వాత మసాలా అంతా బాగా ఉడికి ఆయిల్ పైకి తేలితే అప్పుడు ఫిష్ కర్రీ అయిపోయినట్లు. దింపే ముందు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఫిష్ కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఫిష్ ఫ్రై చూద్దాము. ముందుగా మ్యాగ్నేట్ చేసిన ఫిష్ పీసెస్ని ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి చల్లార్చుకోవాలి. తర్వాత స్టవ్ పైన పెనం పెట్టేసి ఫిష్ పీస్ని వేసేసుకుని ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. బాగా ఫిష్ని ఫ్రై చేసుకోవాలి.
2 సైడ్స్ ఇలా ఫిషెస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా మసాలా అంతా బాగా కాలేలాగా, ఫిష్ అంతా బాగా ఉడికేలాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది. అలాగే ఫిష్ కర్రీ కూడా మీరు చూసేసారు కదా. ఐ హోప్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.